ఇప్పుడు మనము వ్యవసాయము అనే చాప్టర్లో ప్రస్తావన తీసుకున్నామమ్మా. ఓకే. ఈ ఈ వ్యవసాయం అనే చాప్టర్లో ఒక చోట టెక్స్ట్ బుక్‌ల్లో లోమి నేలలను ప్రస్తావన తీసుకొచ్చారు. ఎక్కడ? గోధుమ పంటకు. ఏనన్నా? గోధుమకు లోమి నేలలు అవసరమని తీసుకొచ్చాడు. అదేవిధంగా కాఫీకు లోమి నేలలను తీసుకొచ్చాడు. ఈ 2 రకాల పంటలకు ఏ నేలలు అనుకూలం అన్నాడు? లోమి నేలలు. ఓకే. వాస్తవంగా లోమి నేలలు అంటే ఏంది? ఇసుక ఏనన్నా ఇసుక ప్లస్ ఒండ్రు మట్టి ఉంటే అది జనరల్గా లోమి నేలలు. మరియు కాఫీ దగ్గర పాఠ్యాంశంలో ఇసుక ఒండ్రు మట్టి రాశాడు. ఇక్కడ గోధుమ పంట దగ్గర ఏం చేశాడంటే ఇసుక ప్లస్ బంకమట్టి రాశాడు నాన్న. ఇసుక ప్లస్ బంకమట్టి కలిసి ఉంటే వాటిని లోమి నేలలో రాశాడు. ఇక్కడ కాఫీ దగ్గర ఇసుక ఒండ్రు మట్టి కలిస్తే వాటిని లోమి నేలలు రాశాడు. అంటే గోధుమ పంట లోమి నేలల్లో పండును, కాఫీ పంట లోమి నేలల్లో పండును. టెక్స్ట్ బుక్లో లోమి నేలలను ప్రస్తావన 2 చోట్ల తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చాడు, ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం రాశాడు? ఇసుక ఒండ్రు మట్టి రాశాడు. ఇది కరెక్ట్. కానీ ఇక్కడ గోధుమ పంటకు ఇసుక బంకమట్టి కాదు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పండేది ఏంది? గోధుమ. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమ పండుతుందంటే ఏ నేలలు అవి? ఒండ్రు నేలలు. ఒండ్రు నేలలను రాయాలి. ఇక్కడ రాశాడు కరెక్ట్గా. లోమి నేలలు అంటే ఇక్కడ రాశాడు కరెక్ట్గా. ఇక్కడ ఒండ్రు నేలలు అంటే ఇసుక బంకమట్టి రాశాడు. అందువల్ల మన గోధుమలో మరియు కాఫీలో టెక్స్ట్ బుక్లో 8వ తరగతి పాఠ్యాంశంలో కాంట్రవర్సీ ఉంది కాబట్టి నేను లోమి నేలలో ఒకచోట ఇసుక ఒండ్రు మట్టిని ప్రస్తావన తీసుకొచ్చాను. అదేవిధంగా నన్న ఇక్కడ గోధుమ పంటది గోధుమ వచ్చేసి ఇసుక బంకమట్టి ప్రాంతాల్లో పండును రాశాడు. ఏది? లోమి నేల. ఇది అడ్జస్ట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది అలానే ప్రస్తావన తీసుకొచ్చాను నేను. వాస్తవంగా లోమి నేలలు అంటే ఇవి కరెక్ట్. ఇసుక ఒండ్రు మట్టి సముదాయాన్ని లోమి నేలలు అని చెప్పేసి మనకు పై పాఠ్యాంశంలో అంటే హై స్టాండర్డ్లో ఇంటర్మీడియట్లో ఉంది ఆ పాయింట్. అందువల్ల ఆ పాయింట్ని తీసుకొని మీకు ఇక్కడ చెప్పాను. ఎందుకంటే మీరు చదివే స్కూల్ ఉంటుంది కదా, అందువల్ల. ఓకే. ఇప్పుడు వ్యవసాయ అభివృద్ధి నన్న ఏంటి? వ్యవసాయ అభివృద్ధి. మరియు వ్యవసాయం అభివృద్ధి జరిగితే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటే మంచి పరిణామమే కదా. వ్యవసాయం అభివృద్ధిని పాఠ్యాంశంలో రాశాడు. వ్యవసాయం అభివృద్ధి అంటే పెరుగుతున్న జనాభాకు భద్రత ఇచ్చుట, పెరుగుతున్న జనాభాకు భద్రత కల్పించుట. ఏది? వ్యవసాయం అభివృద్ధి. ఈ మధ్య కాలంలో వ్యవసాయం అభివృద్ధి ఎక్కువగా ఉన్నది. వ్యవసాయం అభివృద్ధి ఎక్కువగా ఉన్నది. ప్రపంచంలో 50% మంది ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కార్యకలాపాలపైన ఆధారపడుతున్నారు. ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కార్యకలాపాలపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మరియు భారతదేశంలో 3 వంతుల్లో 2 వంతుల మంది వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. భారతదేశంలో 3 వంతుల్లో 2 వంతుల మంది వ్యవసాయం ఆధారపడితే ప్రపంచంలో 50% మంది వ్యవసాయ కార్యకలాపాల పైన ఆధారపడుతున్నారు. మరియు ఈ విధంగా ఆధారపడడం వల్ల వ్యవసాయం అభివృద్ధి జరిగింది. వ్యవసాయం అభివృద్ధి జరిగిందంటే మంచి పరిణామమే. జనాభా ఎక్కువ పెరుగుతున్నది, వాళ్ళకు భద్రత ఇస్తున్నది. వ్యవసాయం పెరిగింది, మీరు హ్యాపీగా ఆహారం స్వీకరించవచ్చు అని చెప్పేసి భద్రత కల్పిస్తున్నది. వ్యవసాయం అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణాలు తీసుకుంటే నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి, యంత్రాలతో ఎక్కువగా దిగుబడి తీసుకొస్తున్నాము, ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము, ప్రాజెక్టులను ఎక్కువగా కట్టబడుతున్నది, ప్లస్ మంచి ఇథనాల్ వాడకం జరుగుతున్నది. ఇలా మంచి ఎరువులు, ఇథనాలు, టెక్నాలజీ, సాంకేతికత, యంత్రాలు ఇలా మనం చేయడం వల్ల విశాలమైన భూభాగంలో పంటలు పండించడం వల్ల వ్యవసాయ అభివృద్ధి జరుగుతున్నది. అదేవిధంగా మన దేశంలో ఎలాంటి వ్యవసాయము? సాంద్ర వ్యవసాయం. సాంద్ర వ్యవసాయం ఏంటి? భారతదేశంలో ఎలాంటి వ్యవసాయం అమల్లో ఉందంట? సాంద్ర వ్యవసాయం అమల్లో ఉందంట. ఏంటి సాంద్ర వ్యవసాయము? తక్కువ భూభాగంలో మరి టెక్నాలజీ కాకుండా
పనిముట్లను ఉపయోగించి మరియు చిన్న కమతంలో చేసే వ్యవసాయ పద్ధతిని సాంద్ర వ్యవసాయం అంటారు. అంటే భారతదేశం లాంటి ప్రపంచంలో ఉన్న ప్రముఖ దేశాలలో చిన్న చిన్న భూములు, చిన్న చిన్న కమతాలు ఉన్నాయి. ఈ చిన్న చిన్న కమతాలలో వ్యవసాయము దానిపైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. అలా భూమిపైనే వ్యవసాయం పైన ఆధారపడి జీవనం కొనసాగించడం వల్ల దాన్ని జీవనాధార వ్యవసాయం అని చెప్పేసి పాఠ్యాంశంలో రాయబడింది. అదేవిధంగా మరియు భారతదేశంలో చిన్న కమతాన్ని తీసుకొని కుటుంబం అంతా దానిపైన ఆధారపడుతున్నారు. అదేవిధంగా ప్రపంచంలో కొన్ని దేశాలలో ఎలాంటి వ్యవసాయం అమల్లో ఉందంటే విస్తృత వ్యవసాయం. విస్తృత వ్యవసాయం అంటే ఏంటి? విశాలమైన భూభాగంలో ఎక్కువ యంత్రాలను ఉపయోగించి, ఎక్కువ ఎరువులను ఉపయోగించి అధిక దిగుబడి తీయడాన్ని విస్తృత వ్యవసాయం అంటాము. అలా ప్రపంచంలో విస్తృత వ్యవసాయము రష్యాలో అమల్లో ఉంది, కెనడాలో అమల్లో ఉంది, అమెరికాలో అమల్లో ఉంది, ఆస్ట్రేలియా అమల్లో ఉంది. ఇక్కడ జనాభా తక్కువగా విస్తృతమైన భూభాగాలు ఉన్నాయి. అందువల్ల విశాలమైన భూభాగంలో చేసే వ్యవసాయాన్ని విస్తృత వ్యవసాయం అంటున్నాము. చిన్న కమతంలో కుటుంబం అంతా కలిసి పనిచేసి ఆ ప్రదేశంలో జీవనం అనుకూలంగా ఉండడం వల్ల అలాంటి వ్యవసాయం ఏంటి? సాంద్ర వ్యవసాయం. అలా టెక్స్ట్ బుక్లో 2 ప్రాంతాలలో విశేషాలు తెలిపాడు. అంటే చిన్న కమతాల గురించి భారతదేశం ప్రస్తావన తీసుకొచ్చాడు, పెద్ద కమతాల గురించి అమెరికాలో ప్రస్తావన తీసుకొచ్చాడు. చిన్న కమతం గురించి ఎక్కడ తీసుకొచ్చాడు? భారతదేశంలో తీసుకొచ్చాడు. పెద్ద కమతం గురించి ఎక్కడ తీసుకొచ్చాడు? అమెరికాలో తీసుకొచ్చాడు. అదేవిధంగా ఇక్కడ పాఠ్యాంశంలో భారతదేశానికి వెళ్తున్నాం. అంటే భారతదేశానికి మనం పాఠ్యాంశంలో వెళ్ళడం వల్ల ఏంటి విశేషాలంటే, మరియు అక్కడ భారతదేశం భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో గాజీపూర్ జిల్లాలో ఆదిలాబాద్ గ్రామంలో మున్నాలాల్ అనే రైతు ఉన్నాడు. ఈ మున్నాలాల్ అనే రైతుకు 1.5 హెక్టార్ పొలం ఉంది. 1.5 హెక్టార్ గల పొలం ఉంది. అంటే భూమి ఎంత భూమి ఉంది ఇతనికి? 1.5 హెక్టార్స్ గల భూమి ఉంది. ఎవరికి? మున్నాలాల్కు. ఈ మున్నాలాల్ వచ్చేసి సమీప గ్రామంలోనే నివసిస్తాడు. ఈ రైతు ఏం చేస్తాడంటే ఆ 1.5 హెక్టార్ భూమిని దున్నడానికి అతను ప్లస్ అతని కుటుంబం కలిసి పనిచేస్తారు. అంటే ఇతను ట్రాక్టర్ ఉంది ఇతనికి ఎవరికి? మున్నాలాలకు ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేస్తాడు. ఆ 1.5 హెక్టార్కు ఇత్తనాలను మరియు అధికారుల నుంచి తీసుకొని ఆ సారవంతమైన ఇత్తనాలను, అంటే మంచి క్వాలిటీ నాణ్యత గల ఇత్తనాలను ఇందులో పొలంలో ఇత్తనం చల్లి, మరియు ఇతనికి ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు. ఇతని సమీపంలో ఒక బావి ఉంది. బావి నుంచి నీరు తీసుకొని, అంటే బాడీకి రెంట్కి తీసుకొని సమీపంలో ఉన్న బావి నుంచి నీటిని తీసుకొని పంట పెడుతున్నాడు. ఎలాంటి పంట? ఏనన్నా వరి పండిస్తున్నాడు, లేదా గోధుమలు పండిస్తున్నాడు. ఎవరు? మున్నాలాల్ రైతు. ప్లస్ ఇతను సహకార బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు. ఇతను అవసరానికి, అంటే పొలానికి సంబంధించిన అవసరాలు, ఖర్చులు ఉంటాయి కాబట్టి సహకార బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు. మరియు అతనికి గేదెలు ఉన్నవి, కోళ్ళు ఉన్నవి. ఆ గేదెల నుంచి వచ్చిన పాలను ప్లస్ సహకార కేంద్రంలో అమ్మడం చేస్తున్నాడు. సొసైటీ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నాడు. ప్లస్ కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారు. ఇది సారవంతమైన భూమి. దరిదాపులు సంవత్సరంలో 1 నుంచి 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. సూర్యరశ్మి ప్రసరణ మంచిగా ఉంది. కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారు. మరియు అంతా కలిసి పనిచేసి చివరికి ఇత్తనాన్ని పంట వచ్చిన తర్వాత ఈ పంటను మార్కెట్కి తీసుకెళ్తాడు. మార్కెట్కి తీసుకెళ్ళి మార్కెట్కి అనుకూలంగా అమ్మడం జరుగుతున్నది. కుటుంబం అంతా కలిసి పనిచేస్తున్నారు.
రైతుల నుంచి ప్రభుత్వ అధికారుల నుంచి సలహాలు తీసుకుంటున్నాడు. పక్క ప్రాంతం నుంచి బావి నుంచి వాటర్ తీసుకుంటున్నారు. ట్రాక్టర్ ద్వారా వ్యవసాయం చేస్తున్నాడు. సారవంతమైన భూమి, సూర్యరశ్మి ప్రసరణ ఉంది, అన్ని అనుకూలంగా ఉన్నాయి. అందరం కుటుంబం అంతా కలిసి పంట పండిస్తారు. పండించిన తర్వాత మార్కెట్కి అనుకూలంగా అమ్మడం జరుగును. రైతు ఇక్కడ నష్టపోతున్నాడు. ఏ దేశంలో? భారతదేశంలో. ఆ రైతు పేరేంటి? మున్నాల. ఒక మున్నాలలే కాదు, భారతదేశం అంతా రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో తక్కువ రేటుకి అడగడం వల్ల, ఇలా స్టోరేజ్ చేసుకోలేకపోవడం వల్ల, ఆ సరుకును స్టోరేజ్ లేకపోవడం వల్ల మార్కెట్కి తగ్గట్టుగా, మార్కెట్కి అనుకూలంగా ధాన్యాన్ని అమ్మేస్తున్నారు. ఇక్కడ మనము వెనుకబడి ఉన్నాము భారతదేశంలో. అదేవిధంగా అమెరికా దేశంలో మనం ప్రస్తావన తీసుకుంటే ఇక్కడ విస్తృత వ్యవసాయం ఉంది. ఈ అమెరికా దేశంలో సరాసరి ఒక కుటుంబానికి 250 హెక్టార్స్ ఉంటుంది. ఒక కుటుంబానికి 250 హెక్టార్స్ ఉంటుంది. అదేవిధంగా అమెరికాలో జోహర్నా అనే ప్రాంతంలో, పశ్చిమ జోహర్నా అనే ప్రాంతంలో, ఐహోవా రాష్ట్రంలో ఒక కుటుంబానికి 300 హెక్టార్స్ పొలం ఉంది. 300 హెక్టార్స్ పొలం ఉంది. ఎగ్జాంపుల్గా అమెరికాలో ప్రతి కుటుంబానికి ఎంత ఉంది? 250 హెక్టార్స్ ఉంది. అదేవిధంగా అమెరికా దేశంలో పశ్చిమ జోహర్నా అనే ప్రాంతంలో, హైహోవా అనే రాష్ట్రంలో ఒక కుటుంబానికి 300 హెక్టార్స్ కలదు. 300 హెక్టార్లు కలదు. ఈ వ్యక్తి పొలంలోనే నివసిస్తాడు, పొలంలోనే ఇల్లు నిర్మించుకొని ఎలాంటి పంటలు పండిస్తారంటే, ఈ అమెరికా పరిసర ప్రాంతాలలో ఏమన్నా గోధుమ పండిస్తున్నారు. గోధుమ, మొక్కజొన్న, పత్తి ప్లస్ అదేవిధంగా స్వీట్ బీట్రూట్ అలా పత్తి, స్వీట్ బీట్రూట్, మొక్కజొన్న, గోధుమ లాంటి పంటలు అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో వరి, గోధుమ ఎక్కువగా పండిస్తే వాళ్ళ దేశంలో గోధుమను పండిస్తున్నారు, మొక్కజొన్నను పండిస్తున్నారు, షుగర్ బీట్ పండిస్తున్నారు. షుగర్ బీట్, దాన్ని స్వీట్ బీట్ అంటున్నాం. షుగర్ బీట్ పండిస్తున్నారు, పత్తి పండిస్తున్నారు, ఇవన్నీ పండిస్తున్నారు. అదేవిధంగా ఈ హైహోవా అనే రాష్ట్రంలో 300 హెక్టార్లు కలిగిన ఒక రైతు మొదటిసారిగా ఏం చేస్తాడంటే, నేల స్వభావాన్ని, నీటి స్వభావాన్ని గుర్తిస్తాడు. మన పొలంలో నీరు కరెక్ట్గా ఉందా, నేల కరెక్ట్గా ఉందా అని చెప్పేసి నేల పరీక్షలు చేస్తాడు. నీటి వినియోగం అంటే నీరు అనుకూలంగా ఉందని చెప్పేసి ముందుగా పరీక్ష చేస్తాడు. ఈ రెండింటిని పరీక్ష చేసిన తర్వాత గోధుమలు చల్లుతాడు. ఏం చదువుతాడు? గోధుమలు చల్లి మరియు ఆ పొలాన్ని, ఆ 300 హెక్టార్ల పొలాన్ని మొత్తాన్ని కంప్యూటర్తో అనుసంధానం చేస్తాడు. కంప్యూటర్తో అనుసంధానం చేసి ఎక్కడైతే ఆ పొలంలో రోగాల బారిన పడితే ఆ పొలానికి మొత్తానికి మందు స్ప్రే చేయకుండా, ఎక్కడైతే ప్రాబ్లం మొదటిగానే స్టార్ట్ అయ్యి కనపడతాదో వెంటనే ఆ కొద్ది భాగానికి మరియు ఆ పురుగులను నాశనం చేయడానికి మందు ఆ కొద్ది భాగానికి కలిపేసి చల్లేస్తాడు. ఎందుకు? కంప్యూటర్తో అనుసంధానం చేయడం వల్ల ముందుగానే గుర్తించేసింది. రోగం ఏ పరిసర ప్రాంతాల్లో పడిందో ముందుగానే గుర్తించేసింది. అలా రోగ బారిన పడిన ప్రదేశాన్ని ముందుగా గుర్తించి అక్కడ అరికెడతాడు. అలా అరికెట్టేసిన తర్వాత అతను చాలా రకరకాల యంత్రాలు వాడతాడు. లెవలర్ యంత్రం వాడతాడు, కంబైన్డ్ హార్వెస్టర్ అనే యంత్రం వాడతాడు, థ్రెషర్ అనే యంత్రం వాడతాడు. థ్రెషర్ను, కంబైన్డ్ హార్వెస్టర్, లెవలర్ను, మరి ట్రాక్టర్స్ను మొత్తాన్ని వాడకం చేస్తున్నాడు. ఎవరు? అమెరికా దేశంలో ఒక రైతు. మరియు అతను పండిన ధాన్యాన్ని మార్కెట్కి తీసుకెళ్తాడు. అతనికి అనుకూలంగా ఉంటే అమ్ముతాడు, లేదా గోడౌన్లో భద్రపరుస్తాడు. అలా ఎప్పుడైతే అతనికి రేటు ఎప్పుడు వస్తుందో అప్పుడు గోడౌన్ నుంచి తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతాడు. ఇక్కడ అమెరికాలో ఒక రైతు
రైతు కాదండి, వ్యాపారవేత్తగా మారడానికి అవకాశం ఉంది. భారతదేశంలో ఒక రైతుగానే ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్టోరేజ్ పాయింట్స్ లేవు, అక్కడ స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ టెక్నాలజీ ఉంది, అక్కడ లెవలరు, కంబైన్డ్ హార్వెస్టరు, మరి థ్రెషరు, ఇలాంటి రకరకాల యంత్రాలు ఉండడం వల్ల అతనికి అనుకూలంగా ఉన్నది. అమెరికాలో వ్యవసాయము అనుకూలంగా ఉన్నది. భారతదేశంలో వ్యవసాయం అనుకూలంగా ఉన్నా కూడా మార్కెట్ సదుపాయము మరియు కరెక్ట్గా గోడౌన్స్ లేకపోవడం వల్ల మనం రైతుగానే ఉన్నాము. అమెరికాలో రైతు వ్యాపారవేత్తగా ఉన్నాడని చెప్పేసి ఈ పాఠ్యాంశంలో మనకు రాయబడినది. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి ఏంటి, కొన్ని కల్చర్స్ చెప్పారు. ఏంటేంటివి, మరియు ఆక్వాకల్చర్ ఏంటన్నా, ఆక్వాకల్చర్ ఏంటి, చెరువుల్లో ఏమన్నా, చెరువుల్లో కాలవల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. చెరువుల్లో కాలవల్లో చేపల పెంపకాన్ని ఏమంటాము, ఆక్వాకల్చర్. నెక్స్ట్ వీటికల్చర్ ఏంటి, వీటికల్చర్ ద్రాక్ష సాగును ఏమన్నా, ద్రాక్ష సాగును ఏమంటాము, వీటికల్చర్ అంటాం. ద్రాక్ష సాగును ఏమంటాము, వీటికల్చర్ అంటాం. అదేవిధంగా సెరికల్చర్ అంటే ఏంటి, సెరికల్చర్ పట్టు పురుగుల పెంపకంను ఏమన్నా, పట్టు పురుగుల పెంపకంను సెరికల్చర్ అంటారు. పట్టు పురుగుల పెంపకంను సెరికల్చర్ అంటారు. మరియు ఆక్వాకల్చర్ చెరువుల్లో కాలువల్లో చేపల పెంపకం, వీటికల్చర్ ద్రాక్ష సాగు, మరియు సెరికల్చర్ పట్టు పురుగులు పెంపకం. అదేవిధంగా మరియు నెక్స్ట్ తదుపరి సమ్ కల్చర్స్, ఇంకా డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయమ్మా. ఓకే, ఇక్కడ లాస్ట్ పాఠ్యాంశంలో కల్చర్స్ గురించి మాట్లాడినాడు. ఏంటి ప్రస్తావన తీసుకుందాము. ఓకే, ఇక్కడ మీకు మరియు అగ్రికల్చర్ అంటే ఏంటి ఏనన్నా, అగ్రికల్చర్ అంటే ఏంటి, పంటలతో పాటు పశువుల పెంపకం, పంటలతో పాటు పశువుల పెంపకం. మరియు పిసికల్చర్ చెప్పాము, సెరికల్చర్ చెప్పాము, ఆక్వాకల్చర్ చెప్పాము. మరి హార్టికల్చర్ అంటే ఏంటి, ఇక్కడ మరియు కూరగాయలు ఏనన్నా, కూరగాయలు పండ్లు. మరియు ఈ ఆక్వాకల్చర్లోనే పిసికల్చర్ ఉంటుందమ్మా. ఆక్వాకల్చర్లోనే పిసికల్చర్, చేపల పెంపకం ఆక్వాకల్చర్, మరి పిసికల్చర్లో సమ్ పార్ట్ ఏది, ఆక్వాకల్చర్. పిసికల్చర్ ఏంటి, మరియు చెరువులు కాలువల్లో చేపల పెంపకం. వీటికల్చర్ ఏంటి, ద్రాక్ష సాగు. సెరికల్చర్ ఏంటి, పట్టు పురుగుల పెంపకము. అగ్రికల్చర్ ఏంటి, పంటలు ప్లస్ పశువులు పోషణ. మరియు హార్టికల్చర్ అంటే ఏంటి, కూరగాయలు మరియు పండ్లు అనే ప్రస్తావన మనకు పాఠ్యాంశంలో రాయబడినది. ఇది మీకు తెలుసా అనే ప్రస్తావన తీసుకొచ్చాడమ్మా. ఈ అంశము మీకు తెలుసా అని చెప్పేసి పాఠ్యాంశంలో ఒక చోట రాయబడినది, మీకు తెలుసా. ఓకే, మీకు తెలుసా అని రాయబడింది. మరి పిసికల్చర్ అంటే ఏంటి, చేపల పెంపకం. వీటికల్చరు ద్రాక్ష సాగు. హార్టికల్చరు కూరగాయలు పండ్లు ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓకే, సెరికల్చరు పట్టు పురుగుల పెంపకం అని పాఠ్యాంశము లాస్ట్లో మీకు తెలుసా అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. ఓకే, ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.